వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో సెగలు రేపుతోంది. నెల్లూరులో సొంత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించేందుకు బీసీ నేతను బలి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము గెలుస్తామని ధీమా ఉన్న సీటుని వదిలేసి ఆయన్ని నర్సరావుపేటకు పంపడం పట్ల ఆ పార్టీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో నర్సరావుపేట ఎంపీ సీటు వివాదం ఇప్పుడు వైసీపీని కలవరపెడుతోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఇప్పటికే 4 జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 68 మందిని మార్పు చేసింది. ఇందులో 58 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కాగా మరో 10 మంది లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులున్నారు. ఈ మార్పులపై పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. జలవనరుల శాఖ మంత్రిగా జగన్ కేబినెట్ లో 2.5 ఏళ్ల పాటు పనిచేసిన అనిల్ ను ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి అనిల్ పార్టీలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు అనిల్ నే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయిస్తారు అని ముందు అందరూ ఊహించారు. ఇటీవల ముఖ్యమంత్రి పిలిపించి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు. తాను నెల్లూరు నుంచే పోటీ చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ సీఎం కు స్పష్టం చేశారు. అయితే అనిల్ ను నెల్లూరు నుంచి మార్చడం వెనుక పెద్ద తతంగమే జరిగిందని అంటున్నారు. నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని తొలుత సీఎం సూచించారు. దీనిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుముఖత చూపకపోవడంతో ముఖ్యమంత్రి ఆయన్ను పిలిపించి మాట్లాడారు. ఈ సమయంలో ఆయన నెల్లూరు సిటీలో పరిస్థితి బాగోలేదని అభ్యర్థిని మార్చాలని సూచించారు. ఒక బీసీ అభ్యర్థిని మార్చడంపై ముఖ్యమంత్రి కొంత సందేహం వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత వేమిరెడ్డి కోరడంతో కాదనలేకపోయారు. అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట నుంచి పోటీ చేయాలని సీఎం కోరారు. నెల్లూరు సిటీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిని పోటీ చేయించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే సోషల్ మీడియాలో ఆమె పేరు రావడంతో వైసీపీలోని బీసీ వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బీసీని బలిచేసి సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని ఎలా పెడతారు అని వారు ప్రశ్నిస్తున్నారు. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలను అక్కడి నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 140 కోట్ల రూపాయల డబ్బులివ్వడంతో పాటు చంద్రబాబు, పవన్, లోకేష్ లను తిట్టాలని షరతు విధించారు. ఆ షరతులకు ఆయన అంగీకరించకపోవడంతో ఒక్కసారిగా హైకమాండ్ ఆయనపై భగ్గుమంది. దీంతో ఆయన్ని గుంటూరు నుంచి పోటీ చేయాలని హైకమాండ్ కోరినప్పటికీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అంగీకరించలేదు. కొద్ది రోజుల తర్వాత బీసీ అభ్యర్థిని చూస్తున్నారని తెలిసి నర్సరావుపేట లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పడంతో జగన్ పై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. జంగా కృష్ణమూర్తి పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నర్సరావుపేట లోక్సభ స్థానానికి కూడా పరిశీలించలేదు. దీంతో జంగా కృష్ణమూర్తి అనుచరులతో సమావేశమై రాజీనామా బాట పట్టారు. స్థానికంగా ఉన్న బీసీ నేతలను కాదని అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకొచ్చి నర్సరావుపేట నుంచి పోటీ చేయించడం ఏంటి అని వైసీపీ బీసీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్కు తలొగ్గి ఆయన సతీమణి పేరును పరిశీలించేందుకు అనిల్ కుమార్ యాదవ్ ను బలి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవైపు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి మరోవైపు బీసీల్లో కీలక నేతలను రాజకీయంగా బలిస్తున్నారు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై వైసీపీలోని బీసీ నేతలు సైతం ఈ రాజకీయ బదిలీలేంటని నిలదీస్తున్నారు.